పాత గుంటూరులోని సర్వే నెంబర్ 998 గల పట్టా భూములు అన్నింటినీ 22A లిస్టు నుంచి వెంటనే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. దేవాదాయ భూముల చుట్టూ ఉన్న తమ భూములను కూడా రెడ్ మార్క్ లో ఉంచడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని యడ్ల నాగమల్లేశ్వరరావు అన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లామని, సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. 998 సర్వే నంబర్లో 2 ఎకరాలు దేవాదాయ భూమి ఉంది. ఆ భూమిని గత ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు కబ్జా చేయడానికి విశ్వప్రయత్నాలు చేశారు. అప్పుడు స్థానికులుగా మేము ఆ భూమిని కాపాడుతూ కోర్టుకు వెళ్ళి దాని మీద స్టే తీసుకురావడం జరిగింది. అదే మేము చేసిన పాపం. దానివల్ల అక్కడ ఉన్నటువంటి మిగతా భూమి కూడా 9 ఎకరాల 49 సెంట్లు మిగతా పట్టా భూమి కూడా రెడ్ మార్కులో పెట్టేశారు ప్రభుత్వం. దీని మీద వెంటనే మాకు న్యాయం చేయమని చెప్పి అధికారులు చుట్టూరుతో తిరుగుతూ ఉన్నా కానీ సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి కానీ ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు. కాబట్టి ఆంజనేయ సంగుడికి తేడా తెలుసుగా. వెంకటేశ్వర సంగుడి ఆంజనేయ సంగుడి రెండు ఒకటే పేరు పెడతారా? పెట్టరుగా. 2 ఎకరాలు ఉన్నదాన్ని 2 ఎకరాలే తీసుకోవాలా. ఉన్న ఏరియా మొత్తం పెడతాం ఎందుకు? పాతగుంటూరు కూడా పెట్టేయండి. మొత్తం లాస్ట్లో పాతగుంటూరు కూడా దేవాదాయ శాఖ కింద ఉందని చెప్పేసి ఇది అయిపోయింది. ఏ 2 ఎకరాలు జరిగింది ఫైటు? ఆ 2 ఎకరాలే దేవాదాయ శాఖ కింద ఉంది. అదే పెట్టాలి. కానీ అది కాకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా చుట్టుపక్కల ఉన్నవి కూడా కలిపేస్తారా దేవాదాయ శాఖలో? దీని గురించి అధికారులు పట్టించుకొని తగు న్యాయం చేయాలని కోరుతున్నాం.